చిల్కానగర్ శివాలయం పునర్నిర్మాణంలో తమ పూర్తి సహకారం ఉంటుందన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్రాజ్. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చిల్కానగర్ డివిజన్లోని శివాలయం పునర్నిర్మాణ మహోత్సవంలో కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్రాజ్ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ చిల్కానగర్ శివాలయం పునర్నిర్మాణంలో ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం శివాలయ కమిటీ అధ్యక్షులు దాసరి కృష్ణ మాట్లాడుతూ ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి మరియు చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్రాజ్ చిల్కానగర్ డివిజన్లోని శివాలయం పునర్నిర్మాణ కార్యక్రమానికి మొదటి స్లాబ్కి కావాల్సిన పూర్తి కాంక్రీట్ ఆర్ఎంసీని సొంత నిధులతో ఇస్తున్నారు. అదేవిధంగా కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముద్రాజ్ మొదటి స్లాబ్కి కావాల్సిన పూర్తి స్టీల్ మొత్తాన్ని తమ సొంత నిధులతో సమకూరుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శివాలయం పునర్నిర్మాణం గురించి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు గీతా ప్రవీణ్ గారు, మన ఎమ్మెల్యే గారు, ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకు, నా తోటి సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ శివాలయం పునర్నిర్మాణం గురించి జరుగుతుంది. ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన గీతా ప్రవీణ్ గారు మన శివాలయం కట్టేటప్పుడు చెప్పిండు, నేను అన్నగారు నేను స్టీల్ ఇస్తాను మీకు ఎంత సరిపడితే అంత అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా మీకు కాంక్రీట్ ఇస్తాను అని అన్నాడు, కానీ అది ఎంత అని అతనికి కూడా తెలియదు. ఎందుకంటే అది ఇంత పెద్దగానే ఆయనకు కూడా తెలియదు. ఒకరోజు నేను కలవడం జరిగింది. అన్న నాకు ఇన్ని క్యూబిక్ మీటర్లు కావాలంటే నీకు ఎంత కావాలనో వేయించుకోపో, నీకు నేను మాట ఇచ్చేస్తున్నా ఎల్లు అన్నాడు. ఆ మాట ప్రకారం నేను ఈరోజు పొద్దున కూడా నేను వాయిస్ రికార్డ్ పెట్టడం జరిగింది గ్రూప్లో. మన ఎమ్మెల్యే గారు స్లాబ్ వేయిస్తున్నారు, చాలా మన అందరి తరపున ధన్యవాదాలు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అన్నగారు ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు నేను మీతో ఉన్నాను, మీకేం కావాలో నాతో పని తీసుకోండి, నేను చేసి పెడతానని చెప్తున్నాడు. దానికి కూడా ధన్యవాదాలు. ఇక ముందు కూడా అన్న మాతోటి ఉండి మేమందరం కూడా మీతో ఉంటాము. ఇంకా గుడి మొత్తం నిర్మాణం జరిగేంత వరకు మాతోటి మీరందరూ ఉండాలన్న దయచేసి మీ అందరికీ కోరుతున్న ఒకటే. అన్న ప్రవీణ్ గారు కానీ అమ్మవారు కానీ అందరికీ చెప్తున్నా, నేను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి అన్న గారికి మరియు మా స్థానిక కార్పొరేటర్ అయినటువంటి గీతా ప్రవీణ్ ముద్రాజ్ గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలైనటువంటి వారు, నా మిత్రులు, సోదరులు అందరూ కూడా, అన్ని పార్టీల నాయకులు, అన్ని కుల సంఘాల వ్యక్తులు కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పుడు దాదాపు 49 ఏళ్ళు అవుతుంది ఈ గుడి మొదలు పెట్టాలని. ఇప్పుడు అది కాలక్రమేణా ఆగుతూ వచ్చి ఈ యొక్క సంవత్సరం నుంచి మేము మొదలు పెట్టినాము, శంకుస్థాపన చేసినాము. అప్పుడు అన్నగారు కూడా ఎమ్మెల్యే అయ్యారు నూతనంగా. మరి వీరు కూడా దానికంటే ముందు కూడా కార్పొరేటర్ కావడం మాకు ఒక మాట ఇచ్చారు. అన్న గుడి నిర్మాణానికి నా వంతు నేను ఎంత అయితే ఇస్తానో చందా రూపంగా, అది కాకుండా కూడా ఇంకా అదనంగా కూడా చేసిస్తా అని చెప్పేసి కూడా వారు చెప్పారు. మరి అన్నగారు ఎమ్మెల్యే గారు కూడా లక్ష్మీరెడ్డి అన్న గారు కూడా వచ్చి ఇదే గుడిలో కూర్చొని, మీరు నాకేమన్నా నన్ను ఏం అడగకుర్రి, నన్ను మేజర్ వర్క్ అడుగుర్రి, ఏదైనా మేజర్ వర్క్ ఉంటే నాకు చెప్పురు, కానీ చిన్న చిన్న పనులు చెప్పకూరు, ఆ మేజర్ వర్క్ మీరు అడగకుండా నేను చేస్తా అని చెప్పేసి అన్నగారు చెప్పారు మన ఎమ్మెల్యే గారు. మరి ఇంత పెద్ద నిర్మాణం ఈరోజు జరుగుతుందనంటే మరి వారి యొక్క చేతుల మీద జరుగుతున్నందుకు మేము కూడా సంతోషపడుతున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము ఇంత పెద్ద గుడి నిర్మాణం చేసుకుంటున్నాం అంటే కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇప్పుడు అందరం కూడా మా మిత్రుడు కృష్ణ అన్నట్టుగా దయచేసి ఏ తారతమ్యాలు లేకుండా అందరం కూడా చిల్కనగర్ వాసులము, ఏ పార్టీ అనుకుంటా, ఏ కులమతం అనుకుంటా, తారతమ్యం లేకుండా సోదరభావంతో ముందుకెళ్ళి మనం ఇక వేరే వాళ్ళ గురించి అంటలేను కానీ కులాల గురించి కానీ మనమందరం కూడా హిందువులం ఐక్యతతో నుండి ఈ గుడి నిర్మాణం అయ్యేంత వరకు అందరం కూడా అన్నదమ్ముల యొక్క సోదరభావాలతో
కలిసికట్టుగా ఉండి నిర్మాణం ఆయననే చేస్తుంటే నేనే రావాలన్నా నేనే చేస్తున్నాను ఒకసారి పిలిచినా పిల్లకుండా అందరూ కూడా దయచేసి ఈ గుడి నిర్మాణం అయ్యేంత వరకు కూడా అందరము కలిసికట్టుగా ఉండి నిర్మాణం చేసుకుందాము. మరి అన్నగారు కూడా చెప్తున్నాం మేము ఈ గుడి నిర్మాణము అన్నగారు ఒక మాట అన్నాడు పార్టీలు ఉంటే పక్కకు పెట్టుకొని మన పనులు అని చెప్పేసి ఖచ్చితంగా నీతో కొట్లాడి చేసుకుంటామన్నా ఈ గుడి కాకుండా మా బస్తీ డెవలప్మెంట్ గురించి ఏదానికైనా మీ దగ్గరకు వచ్చి కొట్లాడి చేసుకుంటామన్నా అని చెప్పేసి కూడా మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో మరి శివాలయం ఏదైతే పునర్నిర్మాణ కార్యక్రమాన్ని మరి పూనుకున్నటువంటి మరి అధ్యక్షులు మరి కృష్ణన్న గారు మరి ఈ కార్యక్రమానికి మరి ఇవాళ ముఖ్య అతిథులుగా విచ్చేసి మరి కార్యక్రమం నిర్మాణంలో మరి వారి ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా ఎలక్షన్లో భాగంలో కూడా వారు చెప్పడం జరిగింది. చిల్కానగర్ డివిజన్ కాదు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఏది అవసరం ఉన్నా నేను ముందుంటా అని చెప్పేసి వారు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారంగా ఇవాళ చిల్కానగర్ డివిజన్కి సంబంధించిన శివాలయం కమిటీ అందరు కలిసి ఏదైతే అన్న మేము గుడి కడతాము మీరు దానికి సహకరించాలని చెప్పంగానే ఆయన ఒకటి చెప్పినాడు. రాజకీయాలు ఓన్లీ ఎలక్షన్ టైంలోనే రాజకీయాలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కూడా మన ప్రాంతాన్ని ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధం దాంట్లో నేను ముందుంటానని చెప్పేసి వారు ఆ రోజు చెప్పడము దానికి అనుగుణంగా దానికి నిదర్శనంగా దానికి సాక్ష్యంగా ఈరోజు 8000 SFT ఏదైతే స్లాబ్ ఏరియా ఉన్నదో దానికి కాంక్రీట్ మొత్తం నేనే ఇస్తానని చెప్పేసి వారు చెప్పడం వారు చెప్పిన రోజు ఇంత పెద్దగా ఉంటుందని కూడా ఊహించలేదు. అయినా కానీ ఎంత పెద్దగా అయినా సరే దాని ఎంతవరకైనా సరే నేను కంప్లీట్గా దాన్ని చేపించే బాధ్యత నాది అని వారు చెప్పడం వారు అది చెప్పిందే కాకుండా నాకు కార్పొరేటర్ గారికి నీ డివిజన్లో జరుగుతుంది ఇది చిరస్థాయిగా నిలబడిపోతుంది మీరు కూడా వీలైనంత వరకు ఎంత మీ సాయశక్తుల మీకు అవుతుందో అది చేయండి అని చెప్పేసి వారు చెప్పడం వారు చెప్పిన వెంటనే మరి కృష్ణన్న గారు రమేష్ అన్న గారు మిగతా కమిటీ సభ్యులు అడగంగానే నేను కూడా చెప్పిన ఆ స్టీల్ ఏదైతుందో ఆ స్టీల్ వేయిస్తా అనుకున్నాం. ఆ స్టీల్ మొత్తం కూడా ఏదైతే ఫ్లోర్కి సంబంధించిన స్టీల్ 5 లక్షలని ముందు అనుకున్నారు. తర్వాత వారు మెల్లమెల్లగా ఇంతింత పెరుగుతూ ఉంటే ఎంతవరకైనా మొత్తం కంప్లీట్గా చేసే బాధ్యత నాది అని చెప్పేసి మరి మా కార్పొరేటర్ గారు శ్రీమతి గారి పర్మిషన్ తీసుకొని మరి మొన్న ఆ రోజు దసరా రోజు కూడా ₹1,00,000 ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కమిటీ మెంబర్లకు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఇంకొక ₹2,00,000 కూడా మరి ఈరోజు ఇవ్వాలే ఎమ్మెల్యే గారి చేతుల మీదకెళ్ళి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇంకో ₹2,00,000 ఇవ్వడం జరిగింది. మొత్తం కంప్లీట్గా మరి ఆ ఫ్లోర్కి సంబంధించిన స్టీల్కి ఎంత అయినా కూడా కంప్లీట్గా సమకూరుస్తానని చెప్పి తెలియజేస్తూ మరి నిజంగా కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే మరి బండారి లక్ష్మారెడ్డి ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండెడ్ ఫ్యామిలీ. ఏ పనులైతే మరి నిజంగా కూడా చరిత్రలో ఎవరు కూడా చేయని పనులు నిలిచిపోయిన పనులు అట్లాంటివి చేసే దాంట్లో వాళ్ళకు ఒక రికార్డు ఉన్నది. కైలాసగిరి పైన కూడా మరి వారు అన్నగారు ఇదే ప్రాంతానికి మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ కాని పనిని కూడా చేసి సాధ్యం చేసి చూపించినారు. మరి అదే వారు అన్నగారి బాటలో వాళ్ళ ఫ్యామిలీ బాటలో మరి బండారు లక్ష్మారెడ్డి గారు కూడా ఇవాళ చిల్కానగర్లో ఖచ్చితంగా అది ఎంతవరకైనా కానివ్వండి నేను కంప్లీట్గా గుడి అయ్యేంత వరకు మీ వెంట ఉండి మీకు అది కంప్లీట్ చేయించే బాధ్యత నాది అని వారు చెప్పడం నిజంగా కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మనందరం కూడా అదృష్టం చేసుకున్నాం. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినారు. ఎంతోమంది ఎమ్మెల్యేలకు కూడా మరి ఇదే కమిటీ మెంబర్స్ వారికి విన్నవించుకోవడం జరిగింది. ఈ నిర్మాణాన్ని చేద్దాము అని చెప్పేసి పూనుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా సాధ్యం కాలేదు. మరి బండారు లక్ష్మారెడ్డి గారితో ఇది సాధ్యం అయింది. నిజంగా కూడా భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి, ఇంతకంటే బలం ఇవ్వాలి, ఇంతకంటే వారికి మనోధైర్యాన్ని ప్రసాదించి వారు ఇట్లాంటి గుళ్ళు గోపురాలు ఇంకా కూడా పేద ప్రజలకు సాయంగా నిలబడాలని చెప్పేసి కూడా మీ అందరి ద్వారా వారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. చిల్కానగర్ సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చిల్కానగర్లో శివాలయం టెంపుల్ అంటే పాతది అంటే కనీసం 100 ఏళ్ళ పైన ఉన్న టెంపుల్ని అంతా కూడా డెమోలిషన్ చేసి దాన్ని కొత్తగా నిర్మించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా నేను అనుకుంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంత పెద్ద శివాలయం లేకుండొచ్చు. మా కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఉప్పల్ కాన్స్టిట్యున్సీనే చిల్కాన అంత పెద్ద అంటే దగ్గర 20,000 స్క్వేర్ ఫీటు. ఫస్ట్ ఫ్లోర్ ఒక 8,000 చిల్లర, పైన మళ్ళీ అది ప్లస్ సర్వెంట్ క్వార్టర్స్ ఇవన్నీ కలిస్తే కూడా 20,000 పైన చిల్లర స్క్వేర్ ఫీట్. ఇంత పెద్ద అంటే గుడి అంటే మామూలు మాట కాదు. నాకు మీ ఎలక్షన్లో నన్ను అడగడం జరిగింది. నేను చెప్పిన ఈ గుడికి సంబంధించింది ఏది ఉంటే అది నేను చేస్తానని చెప్పినాను. అదే ప్రకారంగా ఈరోజు ఈ గుడి స్లాబ్ కానీ ఇవన్నీ ఏమున్నా కూడా చేస్తానని చెప్పినాను. ఈరోజు స్లాబ్ వేయడం జరుగుతుంది. అందుగురించి ఈరోజు అక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అలాగనే ముఖ్యంగా ఈ యొక్క చిల్కానగర్ డివిజన్ అందరికీ కూడా ఈరోజు చాలా ప్రెస్టేజియస్ ఈ గుడి రావడం.
ఈ గుడి ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో కృష్ణన్న కానీ వీళ్ళందరూ కూడా అందరు సహకరియాలి తనకి. నేను అదే చెప్తా ఉన్నాను, అన్నా నువ్వు ఇంటింటికి పోవాలి, అందరి అంటే ప్రతి ఇంటిని పోయి అడగండి, ఏముంది దాంట్లో తప్పేం లేదు. మనం అడిగి చందా చేసి కట్టడము, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా నేను ఈ గుడికి పైసలు ఇచ్చినని వాళ్ళు కూడా ఉత్సాహంతో రెగ్యులర్గా వచ్చి ఈడ పూజకు కూడా వస్తారు వాళ్ళు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పార్టీలన్నీ పక్కకు పెడదాము, ఈ గుడి విషయంలో మాత్రం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ఇంకా ముఖ్యంగా ఈ ఒక్క గుడే కాదు, మన చిలకనగర్లో ఇంకా ఏమైనా గుళ్ళు ఉన్నా, డెఫినెట్గా మసీదులు ఉన్నా, చర్చిలు ఉన్నా, ఇట్లాంటి ఏమైనా డెవలప్మెంట్ విషయాలు ఏదైనా ఉంటే కూడా నేను తప్పకుండా వాళ్ళకి సహకరిస్తా, తప్పకుండా పనిచేస్తా. మొన్న ఏదైతే ఎలక్షన్లో నా ప్రామిస్ చేసింది ఇది ఉంది కదా, అంతకుముందు 2009లో ఉప్పల్ డివిజన్లో అక్కడ హనుమాన్ టెంపుల్కి జాగానే కొనియడం జరిగింది కంప్లీట్గా. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ జాగ్ ఉంది, ఆ కాలనీలో ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది, మీకు ఈ జాగ్ ఇప్పియండి సార్ నాకు హనుమాన్ టెంపుల్ కడతాము అని అంటే ఉప్పల్ డివిజన్లో ఆ జాగ్ కూడా ఇప్పించడం జరిగింది. ఆడ ఇప్పుడు హనుమాన్ టెంపుల్ అయ్యింది మంచిగా, అంటే అందరు పూజలు గిట్ట అన్నీ మంచిగా చేసుకుంటున్నారు. అలాగనే ఈడ కైలాసగిరి మా అన్నగారు బండారు రాజిరెడ్డి గారు అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున టెంపుల్ కూడా కట్టడం జరిగింది. అలాగనే కాన్స్టిట్యున్సీలో గుళ్ళ సంబంధించింది ఏది ఉన్నా కూడా నేను తప్పకుండా పార్టిసిపేట్ చేస్తా, అన్ని రకాలుగా వాళ్ళకి ఏది కావాలంటే అది సపోర్ట్ చేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే హనుమాన్ టెంపుల్ జీ క్యాపిటల్ ముంగట ఉన్నది, దాన్ని కూడా సీసీ సంబంధించింది కాంక్రీటు అన్నీ కూడా అప్పడం చేపించడం జరిగింది. ఇంకా ఏ గుళ్ళు ఉన్నా కూడా తప్పకుండా ఇది చేస్తాను నేను. చిలకనగర్ మసీదు ఇట్లా ఇంకా ఏది ఉన్నా కూడా, ఏ టెంపుల్స్ కానీ ఏది ఉన్నా కూడా నా దృష్టికి వస్తే నేను తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తా. గుడి సంబంధించింది ఏది ఉన్నా నాతో ఉంటే నేను నా దిక్కేంచి హెల్ప్ చేస్తా. ప్లస్ ఎవరన్నా ఉంటే స్పాన్సర్స్లను కూడా తీసుకొచ్చి నేను కట్టిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను.